మహాభారతం మరిచిన వీరులు పంచపాండవులు 5గురు. కాని వీళ్ల తల్లి ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం కుంతీదేవి. కాని చాలా మందికి తెలియని విషయమేంటంటే కుంతీదేవికి కుమారులు 3 మాత్రమే: యుధిష్ఠిర, భీమ, అర్జున. మిగిలిన 2 పాండురాజు రెండవ భార్య అయిన మాద్రి కుమారులు నకులుడు, సహదేవుడు. మహాభారతం వీళ్లను మరిచినట్టుంది. అందుకే వీళ్ల గురించి మనకు తక్కువ తెలుసు. ఎక్కువ యుద్ధం చేసి తక్కువ పేరు సంపాదించిన ఈ 2 వీరుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాండురాజు మొదటి భార్య కుంతి. ఈమె కుంతిభోజుని దత్తపుత్రిక. ఇక పాండురాజు రెండవ భార్య మద్రరాజ్య యువరాణి మాద్రి. ఒకరోజు పాండురాజు వేట కోసం అడవికి వెళ్లాడు. అడవిలో కిందమ ఋషి, అతని భార్య జింక రూపంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ లో ఉన్నారు. పొరపాటున పాండురాజు వాళ్లపైకి బాణం వేశాడు. దాంతో వాళ్లు చనిపోయారు. చనిపోయే ముందు ఆ ఋషి, నువ్వెప్పుడైతే నీ భార్యలతో సంభోగం చేస్తావో అప్పుడు చనిపోతావని శపించాడు. దాంతో విరక్తి చెందిన పాండురాజు తన రాజ్యాన్ని తన సోదరుడైన ధృతరాష్ట్రుడికిచ్చి రాజ్యం వదిలి భార్య పిల్లలతో వనవాసం వెళ్లాడు. కుంతీదేవికి దూర్వాసముని ఒక వరాన్నిచ్చాడు. అదేంటంటే కుంతీదేవి ఏ దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడు బిడ్డను ప్రసాదిస్తాడని. ఆ వరాన్ని ఉపయోగించి కుంతీదేవి యముని వలన యుధిష్ఠిరుడు, వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడులను పుత్రులుగా పొందింది. అలాగే తనకు తెలిసిన ఆ మంత్రాన్ని కుంతి మాద్రికి ఉపదేశించింది. మాద్రి ఆ మంత్రంను ఉపయోగించి అశ్విని దేవతల వలన నకులుడు, సహదేవుడు అనే కవలల్ని పుత్రులుగా పొందింది. పాండురాజు మాద్రి చనిపోయిన తర్వాత కుంతీదేవి 5గురు పాండవులకు తల్లి అయింది. ఇప్పుడు మనం నకుల సహదేవుల గురించి తెలుసుకుందాం. నకులుడంటే చాలా అందంగా ఉండేవాడు అని అర్థం. అతను మన్మధునిలాగా చాలా అందంగా ఉండేవాడు. సహదేవుడంటే దేవతలతో ఉండేవాడు అని అర్థం. సహదేవుడు మరియు నకులుడు తమ సోదరులతో పాటు గురుకులంలో ద్రోణాచార్యుల వద్ద అన్ని యుద్ధ విద్యల్లో శిక్షణ పొందారు. సహదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గర నీతి శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు పౌర పరిపాలనా జ్ఞానాన్ని పొందాడు. నకులుడు కత్తి యుద్ధంలో గొప్ప వీరుడు. గుర్రాల కళలో నైపుణ్యం కలిగి ఉండేవాడు. అలాగే గుర్రాలకు వైద్యం చేసే విద్యను కూడా పొందాడు. 5గురు పాండవులకు ఒకతే భార్య, ఆమె ద్రౌపది. నకుల సహదేవులకు ద్రౌపదితో పాటు ఇంకో భార్య కూడా ఉంది. నకులుడి రెండవ భార్య శిశుపాలుడి కుమార్తె కరేనుమతి. కరేనుమతికి నకులుడికి నీరమిత్ర అనే కుమారుడు పుట్టాడు. అదేవిధంగా నకులుడికి ద్రౌపదితో కూడా ఒక కొడుకున్నాడు. అతని పేరు శతానీకుడు. సహదేవుడి రెండవ భార్య ద్యుతిమత కుమార్తె అయిన విజయ. ఈమెను సహదేవుడు స్వయంవరంలో పెండ్లాడాడు. సహదేవునికి విజయకి పుట్టిన కుమారుడు సుహోత్రుడు. అలాగే సహదేవునికి ద్రౌపదికి పుట్టిన కుమారుడి పేరు శృతసేనుడు. పాండురాజుకు ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తి కారణంగా అతనికి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ముందుగానే తెలిసిపోతాయి. అతను ఘోర తపస్సు చేసి ఈ జ్ఞానాన్ని పొందుతాడు. పాండురాజు ఎలా చనిపోతాడో కూడా అతనికి ముందుగానే తెలుసు. పాండురాజు చనిపోవడానికి ముందు తన కొడుకులను పిలిచి అతనికున్న జ్ఞానాన్ని గురించి చెబుతాడు. తను చనిపోయాక తన మాంసాన్ని తింటే ఆ శక్తి వస్తుందని చెబుతాడు. కాని పాండవులలో ఎవరూ తినరు. ఒక చిన్న ముక్కను చీమలు మోసుకు వెళ్లడం చూసిన సహదేవుడు ఆ ముక్కను తింటాడు. దాంతో ఆ పవర్స్ అన్ని సహదేవునికొస్తాయి. తనకున్న ఆ పవర్స్ ని తన సోదరులకు చెప్పడానికి వెళుతుంటే కృష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆ పవర్స్ గురించి ఇంకెవరికీ చెప్పొద్దు అని చెప్తాడు. అతనికున్న పవర్స్ వల్ల ఆ వచ్చింది కృష్ణుడే అని తెలుసుకుంటాడు. తను ఆ పవర్స్ గురించి ఎవరికీ చెప్పకుండా ఉండాలి అంటే కృష్ణుడు తన సోదరులను ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. పాండవులలో ఏ ఒక్కరు చనిపోయినా కృష్ణుడు చనిపోవాలి అని కోరుకుంటాడు. కృష్ణుడు అందుకు సరే అంటాడు. ఆ రోజు నుండి సహదేవుడు తన పవర్స్ గురించి ఎవ్వరికీ చెప్పడు. కురుక్షేత్రంలో ఏం జరగబోతుందో సహదేవుడికి ముందుగానే తెలుసు. విరాట పర్వంలో సహదేవుడు తంతిపాల అనే పేరుతో గోవుల కాపరిగా ఉన్నాడు. అలాగే సహదేవుడు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మంది రాజులను ఓడించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ ఉంటే సహదేవుణ్ణి దక్షిణానికి పంపగా సూర్యసేన, పాండ్యన్, సౌరాష్ట్ర, అవంతి వంటి రాజ్యాల్ని జయించాడు. విరాట పర్వంలో నకులుడు మారువేషంలో తనను తాను గుర్రపు శిక్షకునిగా దామగ్రంథి అనే పేరుతో ఉన్నాడు. అతను మహారాజుల గుర్రాలు చూసుకునే ఒక గుర్రపు శిక్షకుడిగా పనిచేశాడు. గుర్రపు పెంపకం, శిక్షణ, గుర్రాల వైద్యం గురించి నకులుడు లోతైన అవగాహనను కలిగి ఉండేవాడు. నకులుడి ఖడ్గం ముందు ఎంతటి వీరులైనా వెనకడుగు వేయాల్సిందే. పాండవ కౌరవులందరిలో ఖడ్గ విద్యలో అతన్ని ఓడించిన వారు లేరు. నకులుడికి గుర్రాల గురించి అవగాహన ఉండటం వల్ల గొప్ప రథసారథి కూడా అవుతాడు. వర్షం పడుతుంటే ఒక్క నీటి చుక్క కూడా అతని పైన పడకుండా తన ఖడ్గంతో వర్షపు చుక్కలను తిప్పికొడుతూ గుర్రపు స్వారీ చేయగలడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తుంటే నకులుడు సిబిల, రోహిత అనే రాజ్యాల్ని జయించాడు.
కురుక్షేత్ర యుద్ధంలో సహదేవుడి పోరాటం. కురుక్షేత్ర యుద్ధంలో సహదేవుడి రథ జెండా వెండి హంసను ప్రదర్శించింది. యుద్ధం ప్రారంభానికి సంకేతంగా అతను మణిపుష్పక అనే తన శంఖాన్ని మోగించాడు. సహదేవుడు రాజు విరాటుడిని పాండవ సైన్యానికి సైన్యాధిపతిగా నియమించాలని సూచించాడు. అయితే యుధిష్ఠిరుడు మరియు అర్జునుడు తన ప్రతిపాదనను తిరస్కరించారు. సహదేవుడికి శకుని చేసిన మాయాజూదపు పథకం గురించి ముందే తెలుసు. కౌరవులు చేసే ప్రతి పనిలో శకుని ఉన్నాడని తెలుసు. అందువల్లనే యుద్ధ సమయంలో శకునిని చంపేస్తానని శపథం చేశాడు. తను చేసిన శపథం ప్రకారమే కురుక్షేత్ర యుద్ధంలో సహదేవుడు శకునితో యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య భయంకరంగా జరిగిన యుద్ధంలో సహదేవుడు వరుసగా తన బాణాలు శకునిపైకి విసిరాడు. అంతటితో ఆగకుండా తన ఖడ్గంతో శకుని తలను నరికేశాడు. తను చేసిన శపథాన్ని నెరవేర్చుకున్నాడు. అతను నాయకత్వం వహించిన సైన్యంతో కలిసి కౌరవుల అశ్విక దళాన్ని నాశనం చేశాడు. సహదేవుడు వికర్ణుడు శల్యుడితో యుద్ధం చేసి వాళ్లపై విజయం సాధించాడు మరియు చాలా మంది కౌరవ యోధులపై విజయం సాధించాడు. సహదేవుడు కృపాచార్యుడు దుర్ముఖుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు. దుశ్శాసనుడిపై విజయం సాధించాడు. శల్యుని కుమారుడిని చంపాడు. దుర్యోధనుడితో జరిగిన యుద్ధంలో సహదేవుడికి గాయాలయ్యాయి. అలాగే కర్ణుడి చేతిలో కూడా ఓడిపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో నకులుడి పోరాటం. నకులుడు పాండవ సైన్యానికి ద్రుపదుడిని సైన్యాధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నాడు. కాని యుధిష్ఠిరుడు మరియు అర్జునుడు దృష్టద్యుమ్నుడిని సైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. యుద్ధరంగంలో ఒక యోధుడిలా నకులుడు ఎంతో మంది యుద్ధ వీరులను చంపాడు. నకులుడి రథం యొక్క జెండా బంగారు వీపు కలిగిన ఎర్ర జింక ప్రతిరూపాన్ని కలిగి ఉంది. యుద్ధం యొక్క 1వ రోజున నకులుడు దుశ్శాసనుడిని ఓడించాడు. భీముడు దుశ్శాసనుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేయటం వల్ల నకులుడు దుశ్శాసనుడిని ప్రాణాలతో వదిలేశాడు. 11వ రోజున నకులుడు శల్యుడిని ఓడించి అతని రథాన్ని నాశనం చేశాడు. 14వ రోజు జరిగిన యుద్ధంలో నకులుడు శకునిని ఓడించాడు. కాని సహదేవుడు శకునిని చంపుతానని శపథం చేశాడు. ఆ కారణంగా నకులుడు శకునిని చంపకుండా వదిలేశాడు. 15వ రోజు జరిగిన యుద్ధంలో నకులుడు దుర్యోధనుడిని ఓడించాడు. 16వ రోజు జరిగిన యుద్ధంలో కర్ణుడు నకులుణ్ణి ఓడించి చంపకుండా ప్రాణాలతో విడిచిపెట్టాడు. కాని కర్ణుడు నకులుడితో యుద్ధం చేసేటప్పుడు చాలా కష్టంగా చేస్తాడు. ఎందుకంటే యుద్ధరంగంలో నకులుడి గర్జన చాలా భయంకరంగా ఉంటుంది. 17వ రోజు నకులుడు శకుని కుమారుడైన వృకాసురుడిని చంపుతాడు. అదేవిధంగా 18వ రోజు కర్ణుడి కుమారులైన చిత్రసేనుడు, సత్యసేనుడు మరియు సుషేనుడులను నకులుడు చంపాడు. ముగింపు. యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు నకులుడిని ఉత్తర మద్రరాజుగా మరియు సహదేవుడిని దక్షిణ మద్రరాజుగా నియమించాడు. నకుల సహదేవులు తమ తమ రాజ్యాలను గొప్పగా పాలిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకు శ్రీకృష్ణుని మరణం, కలియుగం ప్రారంభం జరిగింది. పాండవులు తమ జన్మలను ముగించే సమయం ఆసన్నమైంది. నకుల సహదేవులు తమ కుమారులను రాజుగా చేసి బయలుదేరారు. మిగిలిన పాండవులు అభిమన్యుడి కుమారుడైనటువంటి పరీక్షిత్తును రాజుగా చేసి పాండవులు మరియు ద్రౌపది ఒక కుక్కతో కలిసి హిమాలయాలకు తమ చివరి యాత్ర చేశారు. ఈ యుద్ధంలో యుధిష్ఠిరుడు తప్ప పాండవులందరూ బలహీనపడి స్వర్గానికి చేరుకునేలోపే కిందపడి మరణించారు. ముందుగా ద్రౌపది, తర్వాత సహదేవుడు, తర్వాత 3వ వ్యక్తి నకులుడు కింద పడిపోయారు. ఆ తర్వాత భీముడు, అర్జునుడు కూడా స్వర్గానికి చేరేలోపే మరణించారు. యుధిష్ఠిరుడొక్కడే స్వర్గాన్ని అధిరోహించాడు. ఈ విధంగా నకుల సహదేవుల కథ ముగిసింది. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.